ఈజ్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఇదొక బాధ్యత. పత్రి సార్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం అన్నది పిఎంసి యొక్క లక్ష్యం. పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క గొంతుక, దాని యొక్క వాయిస్ పిఎంసి అని చెప్పారు పత్రి సార్. సో ఈ పిఎంసి భవిష్యత్తులో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎనీ కంపెనీ, మనం ఏ కంపెనీని తీసుకున్నా ఆ కంపెనీకి ఒక విషన్ ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది, దాని భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. మన పిఎంసి దాని యొక్క విజన్, దాని యొక్క మిషన్, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక, ఫ్యూచర్ ప్లానింగ్, దానికి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీటన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు బాలకృష్ణ సార్. బాలకృష్ణ సార్ యొక్క ఆధ్యాత్మికత దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఎందుకంటే మాటలు మాట్లాడటం వేరు, ఆధ్యాత్మికత చెప్పడం వేరు, ఆధ్యాత్మికతను ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి, ఆ స్టెప్ తీసుకోవడానికి ఆయన ఎంతో అద్భుతంగా స్పందించారు. సో దాని సందర్భంగా మనం భవిష్యత్ ప్రణాళికలను మనం ముందుకు తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రపోజల్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ సమయంలో ఇది. ఎందుకంటే ఒక 3 years బ్యాక్ 2020లో మన కంపెనీ పరిస్థితి వేరు, ఇప్పుడు మన కంపెనీ పరిస్థితి వేరు. ఇదొక హైలీ రిస్క్, ఇదొక హైయెస్ట్ ఛాలెంజ్తో కూడుకొని ఉంది. ఈ సమయంలోనే మనం ఎన్నో కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇందాకే బాలకృష్ణ సార్ చెప్పారు, నౌకాన్ సార్ చెప్పారు. ప్రతి జిల్లాలో 3 రోజుల యజ్ఞాలను మనం చేయాలి. అట్ ది సేమ్ టైం ఎన్నో రకాల కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి బయట మనం ఎలాగైతే డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామో మన ఆఫీస్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను పకడ్బందీగా మనం తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి స్టెప్లోనూ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మీడియా అన్నది చాలా పవర్ఫుల్, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రెండు స్పీడ్గా వెళ్ళిపోతాయి, చాలా స్పీడ్గా వెళ్తాయి. మనం ఎటు తీసుకెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం, అండ్ మనం తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలని ఇంకా ఎంత అద్భుతంగా తీసుకెళ్ళాలి అన్నదానికి ఒక స్ట్రక్చర్ వేలో మనం వెళ్ళడం ఇంపార్టెంట్. ఒక సెటప్తో మనం ఉన్నాం కాబట్టి 80+ ఎంప్లాయీస్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు పిఎంసిలో. ఒక సిస్టమ్ నడవడం అన్నది అంత స్మూత్ గోయింగ్ ఉండదు, ఎన్నో రకాల థింగ్స్ ఉంటాయి. అది కాక సత్యాన్ని అందించాలంటే పెద్ద ఛాలెంజెస్. 100% సత్యంతో వెళ్ళాలి, ప్యూర్ నాలెడ్జ్ అందియాలి. మరి మళ్ళీ మనది కమర్షియల్ ఛానల్ కాదు. మామూలుగా అయితే ఒక కమర్షియల్ ఛానల్ అయితే ఎన్ని ఛాలెంజెస్ అయినా ఒడిదుడుకులు దాన్ని ఫేస్ చేయడం ఈజీ. సత్యాన్ని మళ్ళీ పత్రిజీ విజన్ నుంచి 1% డివేట్ అవ్వకుండా వెళ్ళాలి, ఆయన ప్రిన్సిపల్స్ అనుగుణంగా వెళ్ళాలి. సో కాబట్టి ఇది రియల్లీ వెరీ వెరీ ఛాలెంజింగ్. సో ఈ యొక్క భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. అండ్ పర్సనల్గా నా లోపల ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే సార్ బాధ్యతను చేస్తున్న ప్రతి పనిలో నేను ఆనందంగా ఫీల్ అయ్యాను. సారు సెక్రటేరియట్ నుంచి నాకు బుక్స్ రావాలని చెప్పారు. అది చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. అది చాలా రిస్క్, ఎందుకంటే సీఎంని కలవడము, మినిస్టర్లను కలవడము చాలా టైం పడుతుంది. యాక్చువల్గా నేను చూసాను, నేను కూడా పార్ట్ అయి ఉన్నాను అందులో. స్ప్రెడింగ్లో. అవును. తర్వాత ధ్యాన విద్యార్థి బుక్ రాయమన్నారు, 3 ఏళ్ళు టైం పట్టింది. అంటే సార్ ఏదైనా చెప్పినప్పుడు దాన్ని చేయడంలో నేను పొందే ఆనందం ఎంతో ఉంటుంది. సార్ ఈ కంపెనీకి నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పెట్టినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. ఒక గురువు తన శిష్యుణ్ణి ఎప్పుడు తన పర్పస్ ఆఫ్ లైఫ్లో ఉంచుతాడు. నా పర్పస్ ఆఫ్ లైఫ్లో ఇదొక మౌంట్ ఎవరెస్ట్ లాంటిది నాకు. ఇప్పుడు ఇది అత్యంత విలువైన బహుమతి, అత్యంత విలువైన బాధ్యత. సో
లోపల నా పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్లో నేను వెళ్తున్నందుకు, ఆ పర్పస్లో ఒక పెద్ద బాధ్యతను స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. వండర్ఫుల్. మీరు స్టార్టింగ్ నుంచి చూశాను కదా, యూ డిజర్వ్ ఇట్.